సో 2% హైక్ ఉన్న ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీ మారితే ప్యాకేజీలు పెరుగుతాయా, దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నాము. సో జనరల్గా బేసిక్ ఏంటి అంటే, ఒకటే కంపెనీలో ఉండి మనము సంవత్సరాల తరబడి ఒకటే కంపెనీలో వర్క్ చేస్తే డెఫినెట్లీ హైక్ పర్సంటేజ్ అనేది 3 to 5% అనేది ఉంటుంది. అండ్ ఇదైతే క్లారిటీ. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీస్ ఆర్ గివింగ్ మోర్ దెన్ దట్. సేమ్ కంపెనీలో ఉన్నా కానీ 10 to 15% వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బేస్డ్ ఆన్ మీకుండే స్కిల్ని బట్టి వాటి బట్టి. అండ్ ఒకవేళ కంపెనీ మీరు రిస్క్ చేసి కంపెనీ మారాలి అనుకుంటే డెఫినెట్లీ 20 to 30% హైక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడున్న ఇండస్ట్రీ, ప్రజెంట్ ఇండస్ట్రీలో. అండ్ చాలా మంది ఒక ఏంటి అంటే ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద హైకులు ఉండవు. అంటే రియాలిటీ చెప్పడం ఏమో 100% 200% హైక్ ఉంటుంది, కానీ వాస్తవానికి 2 to 3% హైక్ లేకపోతే 5% లోపలే ఉంటుందని అంటారు. సో విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో అన్ని ఉన్న అన్నిట్లో ఇండస్ట్రీలో కల్లా బెటర్ హైక్స్ ఇచ్చే ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపెనీస్ మారచ్చా, కంపెనీస్ మారితే ప్యాకేజెస్ పెరుగుతాయా అంటే డెఫినెట్లీ ఎప్పుడు కంపెనీ మారినా కానీ ఖచ్చితంగా ప్యాకేజీలు అనేవి పెరుగుతాయి. ఎస్, ఇప్పుడు కూడా కంపెనీ మారితే ఖచ్చితంగా ప్యాకేజ్ పెరుగుతుంది, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి హైక్ వస్తుంది కానీ అంత ఎక్కువ రాకపోవచ్చు. సో మనకు మామూలుగా ఏంటంటే 50 to 70 100 అట్లా వచ్చేది, ఇప్పుడు 30 35% మాత్రం హైక్ వస్తుంది జనరల్గా అయితే. కానీ ఇప్పుడు అది కూడా తక్కువ అయిపోయి 10 to 15% 20% లోపలే ఉంటుంది. అంటే సేమ్ కంపెనీలో ఉంటే 10% బిలోనే ఉంది ఖచ్చితంగా హైక్ అనేది, ప్యాకేజ్ హైక్ అనేది. సో ఒకవేళ కంపెనీ మారితే 10 to 20 25 మధ్యలో ఉంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఒకవేళ ఎవరైనా కంపెనీ మారాలి అనుకుంటే వెయిట్ చేయండి, నెక్స్ట్ మనకి వచ్చే అంటే ఇంకొక 3 months వరకు ఆగండి, ఇది ఒకసారి చూడండి. అండ్ ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ 3 4 months వరకు కంపెనీ మారే ఆలోచన అయితే పెట్టుకోకండి. అండ్ ఇప్పుడు కంపెనీ మారాలి, రిస్క్ చేసి మారాలి అనుకున్నా మారొచ్చు, కానీ ప్యాకేజ్ అనేది అంత హైక్ అయితే లేదు. ఇది ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అండ్ చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, అన్ని ఇండస్ట్రీ కల్లా చాలా ఎక్కువ హైక్ వచ్చే ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. దానికి అన్డౌట్, దేర్ ఈజ్ నో డౌట్. ఓకే, ఒకసారి ఆలోచించు. థ్యాంక్ యూ.